హాయ్ గైస్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తిందామని వచ్చిన, ఇప్పుడే తీసుకొచ్చినాను. స్పైసీ ఉంది, మనమే తెప్పించినాం, మనమే తింటాం. ప్రజెంట్ మంచిర్యాలలో ఉన్నా. ఓకే, ఇప్పుడే తిందామని వచ్చినాం. ఓకేనా, తిన్నాక చేయడానికి వెళ్తున్నా. ఓకేనా, బిర్యానీ మండల్ వాళ్ళందరూ ఆడ అడ్వైస్ చేసుకుంటున్నారు. ఆఫీస్కి వచ్చేసినాం. ఇది ఇలా ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ మేడం ఎందుకు వచ్చేసినాం. సూర్యుడు మా ఆడుతున్నాడు, చూపిస్తాం మీకు. ఓకేనా, చల్లి పెడుతుంది. ఏం చేయాలని అర్థం అవుతుందే. అయినా ఏం చేస్తాం, మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇది బిర్యానీ మండల్. దిస్ ఈజ్ వ్యూ ఆఫ్ దిస్ మండల్. హాయ్ ఫ్రెండ్స్, విలేజ్కి వెళ్దామని కూర్చున్నా. లగేజ్ అన్నీ తీసుకున్నా. లగేజ్ ఇక్కడ పక్క పెట్టుకుని ఇప్పుడు వెళ్తా. కానీ ఆ జీపీలో సిగ్నల్ అస్సలు ఉండదంట. ఇంకా 2 జీపీలు వెళ్ళాలి. 2 days ఒక జీపీ, ఇంకా 2 days ఇంకో జీపీలు ఉంటా. ఏమేమి చేస్తా, ఎలా ఉంటా అని చెప్పేసి మీకు చెప్తాను. ఓకేనా, సో ఫైనల్లీ వెళ్తున్నాం. ఊరికి చూస్తూ అందరం వెళ్తున్నాం. వాగు ఉంది, వాగు మంచిగా అనిపిస్తుంది. ఎక్సైట్మెంట్, అందుకనే హౌలు వస్తుంది. ఇది రోడ్ ఏం కాదండి, ఇది ఒక వాగు. ఓకే, నేను అక్కడున్న గుట్టను ఎక్కుదాం అనుకున్నా, చూపిస్తాను మీకు. ఆ గుట్టను ఎక్కుదాం అనుకున్నా కానీ మిస్ అయినాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే చూద్దాం. యాక్చువల్లీ చాలా దూరం నుంచి వచ్చిన ఆ గుట్ట ఎక్కుదామని అవుతుందే, అది చూడడానికి అంతే. వెళ్తున్నాం, కొండ దాటేసి వెళ్తున్నాం. చూడు బాపు వాళ్ళ ఇల్లు ఇదే. వాళ్ళ
ఎద్దులు, అగో గుట్ట, ఇగో మేము. ఇది మా చిన్న విలేజ్ పేరు కొత్తపల్లి. కొత్తపల్లినేనా? కొత్తగూడెం. విలేజ్ పేరు కొత్తగూడెం. టైము 9 అవుతుంది. ఫుల్ చలి పెడుతుంది. ఇగో నా ఆఫీస్, ఇక్కడ నిల్చున్నా మీతో మాట్లాడదామని చెప్పేసి. సరే, గుడ్ నైట్. చలి పెడుతుంది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. చలి అయితే ఫుల్ పెడుతుంది. నేను మొన్న ఈ విలేజ్కి వస్తాను అనుకోలే అసలు, బట్ వచ్చేసిన. మీకు సూర్యుడిని చూపిస్తా. సూర్యుడు మామ పొద్దు బయలుదేరుతుండు. గీడ గంత పెద్ద టవర్ ఉంది, ఆయన సిగ్నల్ వస్తలేదు. ఏం చేయమంటే టవర్ చూపాను. ఇగో ఫ్రెండ్స్, ఈ ఊళ్ళో గింత పెద్ద ఇది ఉంది టవర్. గింత పెద్ద టవర్ ఉండి కూడా ఏం ఫాయిదా లేకుండా ఉంది. సిగ్నల్ మాత్రం వస్తలేదు. ఇంకా రోడ్డుకి పోయి సిగ్నల్ కోసం పోయి వచ్చిన. అదొక టాంకీ మీద వస్తుందంట, బట్ అంత సాహసం చేయలేను, ఎందుకంటే ఇప్పటికే ఫుల్ చలి పెడుతుంది. ఇదే మేము ఉంటున్న ఆఫీస్. ఈజీపీలో కూడా మస్తు చలి పెడుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. ఇగో పొగ మంచు ఫుల్ ఉంది. ఇద్దరం వచ్చినాం, మంట కాపుకుంటున్నాం. హాయ్ చెప్పు. పొద్దున మస్తు చలి పెడుతుంది. ఇటైతే ఘోరంగా ఉంది. వచ్చేటప్పుడు స్వెటర్ వేసుకొని రండి, సరేనా? లవ్ యూ ఆల్. ఆఫీస్కి వెళ్తున్నాం. అయిపోయింది కాపుకోవడం. పత్తి చేనుల మధ్య నుంచి వెళ్తున్నాం. వేరే దారి లేదు, ఇదే సీదా పోవడం అంతే. 7 అవుతుంది టైము. ఇప్పటిదాకా సూర్యుడు మామ అసలు కనిపిస్తాను లేడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ విలేజ్ నుంచి వెళ్ళిపోతున్నాం. మా చిన్న పోర్టుగాళ్ళు మనం చేద్దాం. చూడండి, వీళ్ళకి నేనే నేర్పించిన. నీటది కనిపిస్తున్నా. హాయ్ చెప్పు. ఓకే, సక్సెస్ఫుల్గా మీటింగ్ అయిపోయింది. వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, తినడానికి వచ్చినాం. తింటున్నాం. అన్నవాడు పెడుతున్నాడు. మావాడు నేను ఇద్దరం కలిసి తిన్నామని వచ్చినాం. ఒల్లి పెట్టండి జీపీ నేమ్ కదా. లవ్ యూ. లొకేషన్ మాత్రం వస్తుంది. ఇంకా మా వాళ్ళు వెళ్తున్నారు. బాగుంది కదా. ఆటెల్ వచ్చి సో మనం ఇప్పుడు జలపాతంకి వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఇక జలపాతంకి వచ్చిన. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయ్యి కిందికి పడతాయి అన్నమాట. నేను ఉన్నా కదా ఈ ఏరియా. సో ఇది మొత్తం పడే ప్లేస్ అన్నమాట. ఇటు ఇంకా మీకు కొంచెం ముంగట పోవచ్చు, కానీ పడతాని భయం వేస్తుంది. సో ఇది జలపాతాన్ని ఏమంటారంటే ఈ జలపాతాన్ని ఉల్లిపెట్ట జలపాతం. మేము ఉన్న జీపీకి 5 కిలోమీటర్ల దూరం ఉంది. బండి మీద వచ్చినాం. సో వర్షాకాలం వస్తే బాగుంటుందంట, బట్ మనకు అంత అదృష్టం లేదు. నేను అక్కడి నుంచి కింది నుంచి ఎక్కి పైకి వచ్చిన. ఇప్పుడు కిందికి వెళ్తా, ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను కిందికి దిగబోతున్నా. ఇట్లా ఎక్కినప్పుడు ఎక్కేసిన బాగానే, కానీ దిగేటప్పుడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మొత్తం బొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు బతుకున్నాయి. మళ్ళా నీళ్ళకు మొత్తం సీసాలు పగలగొట్టారు.
ఇగో జలపాతాలు ఆ కాలువ నుంచి ఏర్పడతాయి, చిన్న చిన్నవి. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, సో హాయ్ ఫ్రెండ్స్, నేను టెంపుల్కి వచ్చిన. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. టెంపుల్ మా వాళ్ళు ఇద్దరు నడిపించుకుంటే తీసుకొచ్చిన వాళ్ళను. మస్తు దూరం ఉంది, అది ఆశపడుతుంది చూడు వాళ్ళ ఫేస్లో చూస్తే. ఓకేనా, టెంపుల్కి వెళ్తా. లవ్ యూ. సో మొత్తానికి టూర్ మొత్తం అయిపోయింది. అక్కడ చాలా బాగా అనిపించింది. అదొక కొత్త ప్రపంచంలా అనిపించింది. ఉన్నారో ఏమో అయినప్పటికీ వాళ్ళందరూ బాగుంటారు. అక్కడ ఉండడం మాత్రం చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ పెట్టండి. ఎందుకంటే అదొక మంచి ప్రపంచం. ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో అందరూ స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛందంగా బతికే మనుషులు, వ్యవసాయం వాళ్ళ జీవనాధారం. చాలా మంచిగా అనిపించింది. మన దగ్గర ఎలా ఉంటుంది అంటే పైసలు ఉంటుంది అన్నీ, కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. పూటకు తిండి పెట్టే జనాలు, మంచితనం, ఆప్యాయత, అలాంటివన్నీ చాలా మంచిగా అనిపించినాయి. నిజం అంటే అదొక కొత్త అనుభవం. కొత్త ప్రదేశానికి వెళ్తే అలా ఉంటుందో నాకు తెలియదు, కానీ కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపించింది. నిజంగా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. అసలు ఏందబ్బా అలా ఒక్కసారైనా అలా వచ్చింది బాగుంటుంది. అప్పట్లో అలా ఉండేవాళ్ళంట, కానీ
వెళ్ళడం చూసాను. నా చిన్నతనంలో కూడా ఇలానే అనిపించేది. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.